ఇల్లు చెడగొట్టడానికి అని వదిలేవాడు ఫ్రెండ్ కాదు. ఈ మధ్యన 10th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ సైంటిస్టులు అయిపోతున్నారు. గ్లాసు, అందులో ద్రవం అన్నా అని తూకం వేసి అందులో ద్రవాలు వేస్తారు చూసారా, వాడు ఫ్రెండ్ అవుతాడా? వాడా ఫ్రెండు? అలాంటి వాడు కాకుండా నీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉండే అవకాశం ఉందా? ఉంటే వాడు ఫ్రెండ్ అవుడు, గైడ్ ఫిలాసఫర్ అవుతాడేమో తప్ప. అందుకని ఫ్రెండ్స్ వద్దని చెప్తున్నాను. ఏ ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ అయితే అభ్యంతరం లేదు, అది ఫ్రెండ్స్ వద్దు. నువ్వు బాగా చదువుకుంటూ ఉంటే, హాయిగా చదువుకుంటూ ఉంటే నీకు ఏదో ఒక రీల్ పంపిస్తాడు, మీమ్ పంపిస్తాడు, ఇంకోటేదో పంపిస్తాడు. అందులో ఒక అమ్మాయి ఎవరు యాక్చువల్గా దబిడి దబిడి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఓ ఇద్దరు కలిసి కాలేజీ అమ్మాయి అబ్బాయి దబిడి దబిడి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో పాట ఉంటుంది, గుర్తు రావట్లేదు, కానీ పుష్ప 2 సినిమాలో అనుకుంటే యాక్చువల్గా దెబ్బలు పడతాయిరో ఆ దెబ్బలు పడతాయిరో పాటకి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే, ఆ రీల్ తర్వాత నీకు వచ్చే రీల్స్ ఆటోమేటిక్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏం చేస్తుందంటే, నువ్వు అలాంటివి చూస్తావు కాబట్టి ఇంకా అలాంటివన్నీ సప్లై చేస్తూ ఉంటుంది. ఆల్గారిథంలో చూసుకోనా అన్నాను. ఒక మహాతల్లి ఇంట్లోనేమో కుకింగ్ వీడియో పెడుతుంది. నేను ఇవాళ మాడిపోయినట్టు ఎలా చేస్తున్నానంటే, ఈ రోజున మాడిపోయినట్టు ఈ విధంగా చేశానంటే, ఆ తొక్కలో మాడిపోయిన అట్టు ఆవిడ వేస్తుంటే సిగ్గు లేకుండా నువ్వు చూస్తూ ఉంటావు. ఒక ఆవిడ హోమ్ టూర్ చేస్తుంది, ఒక ఆవిడ ఫ్రిడ్జ్ టూర్ చేస్తుంది, ఒక ఆవిడ వ్యాలెట్ టూర్ చేస్తుంది, ఒక ఆవిడ డ్యాన్స్ గట్రా చేస్తూ ఉంటుంది. అంటావా మావా అంటావా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అరే తమ్ముడు, ఆలోచించు. ఒక ఫ్రెండ్ నీకు పంపించే రీల్ నిన్ను జీవితాన్ని మార్చేదైతే అభ్యంతరం లేదు, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తుందా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు చెప్పు, ఏ ఫ్రెండ్ అయితే నీకని నువ్వు అనుకుంటున్నావో వద్దు, ఏ సోషల్ మీడియా అయితే నీ జీవితాన్ని నాశనం చేస్తుందో వద్దు. మరి ఏముండాలి? ఎవరితో ఫ్రెండ్స్ చేయాలి? నాకు తెలిసి 4గురితో ఫ్రెండ్స్ అయ్యి. ఈ ప్రపంచంలో నాకు తెలిసి అత్యంత గొప్ప ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు అంటే అమ్మా నాన్న.